ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా రావుపూర్లో జరిగింది. రావుపూర్ స్టేట్ బ్యాంక్ ఖాతాదారుల అకౌంట్లో నగదు మాయమై మైనస్ బ్యాలెన్స్ చూపించడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. హుటాహుటిన బ్యాంకుకు వెళ్లి మేనేజర్కు విషయం చెప్పారు. ఇది సైబర్ నేరగాళ్ల పనే ఉంటుందని మేనేజర్ చెప్పడంతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. స్పందించిన ఎస్ఐ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు రాపూర్లోని కొందరికి ఎస్బీఐ బ్రాంచ్లో చాలామందికి రాపూర్ బ్రాంచ్లో చాలామందికి ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లో నుంచి డబ్బులు కట్ అయిపోయాయి. అసలు ఎందువల్ల కట్ అయ్యారు, ఏం కట్ అయ్యారు ఎవరికి తెలియలేదు. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి బ్యాంక్ మేనేజర్ని కలిశారు. దాదాపు 50 మంది పైన వాళ్ళ దాంట్లో అన్ని అకౌంట్లు కట్ అయిపోయాయి. అసలు ఎందుకు కట్టేయాయి, ఏం కట్టాయో తెలియలేదు. ఇప్పుడే మన ఎస్ఐ సార్ కూడా కలిసాము. కలిసిన తర్వాత ఎస్ఐ సార్ భరోసా ఇచ్చారు. ఎస్బీఐ సార్ మేనేజర్ సార్తో కూడా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వాళ్ళు భరోసా ఇచ్చారు. నేను కూడా సార్తో మాట్లాడతాను, అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాను. కానీ ఈ మధ్య ఇలాంటి సైబర్ నేరగాళ్ళు ప్రతి ఫోన్లో ఒక యాప్ పంపించి వాళ్ళు తెలిసి తెలియక ఒక యాప్ నొక్కంగానే డబ్బులు ఖతమవుతున్నాయి. వీళ్ళు దీన్ని ఎలా నివారించాలో తెలియకుండా సామాన్య ప్రజలు దీని అందరూ బలి అవుతున్నారు. దీన్ని నివారించాలని మళ్ళీ ఇలాంటి చర్యలు, ఇలాంటి అకౌంట్లు సైబర్ నేరాలు మళ్ళీ జరగకూడదని ఇప్పుడే సార్కి వినతి